అవులా జరంత ఆవు లావుల్ని జరంత ఆయి జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఇయ్యాల ముస్ట్ ఏంటంటే నిన్ననైతే మాది కాటమయ్య సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి, మేము బోనాలు ఎట్లా వేసుకున్నాం అన్న చూసిరు కదా. ఇయ్యాలనైతే దావత్ డే అన్నమాట. ఇంకా అందరు చుట్టాలను పిలుచుకొని గొర్రెలను కోసుకొని దావత్ చేసుకుంటారు. మా కాటమయ్య సెలబ్రేషన్స్ లో ఇది డే 3 వ్లాగ్ కంటిన్యూ అవుతుంది గైస్. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడు. తెలుసు కదా మన వీడియోని చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. పిన్నింటికి వచ్చేసరికి అయితే పొద్దున 5 అయింది. ఇప్పుడైతే మళ్ళీ బోనం తీసుకురావడానికి కాటమయ్య గుడి దగ్గరికి పోతుంది. నిన్న రాత్రి కాటమయ్య గుడి కాడ కాటమయ్య బోనాలు చేసి కళ్యాణం చేసుకున్న దంపతులు పొద్దున 7 గంటల వరకు బలి జల్లేదాకా అక్కడే ఉన్నారు. రాత్రిలో ఎప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయిన బోనాలు తెల్లారి గట్ల 7-8 అయింది అయిపోయేసరికి. రాత్రిలో ఎట్లుంటదంటే కాటమయ్య బోనాలు, కాటమయ్య పూజలు, కాటమయ్య కళ్యాణం, కాటమయ్యకి సంబంధించిన కథలు ఇవన్నీ చెప్పడం కంప్లీట్ అయినాక తెల్లారి గట్ల అంటే కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన ఏం చేస్తాడు, ఆయన నోరుతోటి గొర్రెను మేకను బాడీని వేరు చేస్తాడు. నోరుతోటే కట్ చేస్తాడు గొర్రె మెడని. లైవ్ లో చూసినాం అనుకోండి నిజంగా అసలు ఘోరంగా భయం అవుతుంది. ఆ నోరుతోటి కట్ చేసిన గొర్రె రక్తాన్ని తీసుకెళ్లి బలి చల్లుతారు అన్నట్టు. ఆ బలి చల్లడం అయిపోయినాక ఎవరి బోనాలు వాళ్ళు తీసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు పోవాలి. అంతవరకే అక్కడ నుంచి కదలకూడదు. గుడి కట్టినందుకైతే వరుసగా 3 సంవత్సరాల నుంచి కాటమయ్య చేసుకుంటారు మా ఊర్లో. ఇంకా ఈ సంవత్సరం తోటి లాస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే 5 years ఒకసారి చేసుకుంటారు. మళ్ళీ 5 years తర్వాతకి ఈ ఊర్లో కాటమయ్య ఉంటుంది. ఈ ఊర్లో మా కాటమయ్య ముచ్చట్లు. ఇంకా ఊళ్ళోకి అయితే అరటి పండ్లు అమ్మచ్చినాయి. తాతమ్మ కోసం అయితే డజన్నర తీసుకున్నా. అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే బనానాస్, అబ్బా ఇంకా డజన్ తీసుకున్నా బాగుండు అనిపించే అంత స్వీట్ ఉన్నాయి. మా కాటమయ్య దావత్ కి సంబంధించిన వంటకాలు అయితే మా ఇంట్లో ఆల్రెడీ నేను లేవక ముందుకే స్టార్ట్ అయిపోయినాయి. పూరీలు, చపాతీలు, నీసుకూరలు వండేసరికి లేట్ అవుతుందని పొద్దున్నే ఆల్రెడీ పిన్ని ఉప్మా వేసింది. అందరు ఒక రౌండ్ వేసేసి ఉప్మాని. ఇంకా భగత్ బాబు అయితే పూరీలు తినడు కాబట్టి భగత్ కి నా కోసం అయితే చపాతీలు అయితే వేసింది. పూరీలు కలిపిన పూరి పిండితోటే చపాతీలు వేసరికి మస్తు గట్టిగా ఉంటుండే. చపాతీ తిన్న ఫ్లేవరే లేకుంటుండే అసలుకి. ఇవాళనైతే మంగళవారం. నేనైతే నీసు తినను. ఇంటి నిండా నీసు కూరలు, ఒక పక్క చికెన్ ఫ్రై, ఒక పక్క చికెన్ కర్రీ, ఇంకో పక్క మటన్, ఇంకో పక్క ఫిష్, ఇన్ని రకాల కర్రీస్ పెట్టుకొని వాసన వీడ్చుకుంటూ ఉండాల్సి వచ్చింది. కాటమయ్య దావత్ రోజు అయితే ఇంకా కులంలోకి వెళ్ళి మనిషికింత మటన్ అయితే వస్తుంది కులపోళ్ళందరికీ. ఇక మాకు కూడా గట్లనే వచ్చింది. గదే మా మహాగాడికి వాళ్ళు ఇచ్చిపోతే ఇంట్లోకి పట్టుకొని వచ్చి ఇంకా అమ్మ అనేసి ఇస్తాంది మటన్ ని. కాటమయ్యకి మా అమ్మమ్మల ఇంటికి వచ్చే ముందే మా పిన్నికి ఎవరో చేపలు ఇచ్చిల్లు. అంటే ఇక కాటమయ్య బోనాలు ఉన్న రోజు చేపలు తిని బోనం గిట్లా చేయదు కదా. మా ఇంత మా పిన్నేనా అన్ని బోనాలు ఇట్లా అవన్నీ చేసేది మా అమ్మమ్మల ఇంటికాడ. అందుకే ఇక చేపలను అన్నింటినీ చేపల పచ్చడి పెట్టిందట. ఇక గల్లకెళ్ళి కొంచెం అయితే మా అమ్మమ్మలకి ఇంత చేపల పచ్చడి అయితే తీసుకొని వచ్చింది. నాకైతే తినబుద్ధి కాదు ఈ చేప ముక్కలు అయితే ఇట్లాంటివి ఆయిల్ డీప్ ఫ్రై చేసినాయి. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే వీడియో తీసినాను. ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్స్ ఒకటి వెనకాల ఒకటి అయితేనే ఉన్నాయి. మా అమ్మమ్మ పాపం నాన్ స్టాప్ గా వంటకాలు వండుతూనే ఉన్నది. మా అమ్మమ్మ చికెన్ అయినా మటన్ అయినా మంచిగా చేస్తుంది టేస్టీగా. మా పిన్నికి కూడా మా అమ్మమ్మ చేతి వంట అంటే ఇష్టం. అందుకే మా పిన్ని కూడా మా అమ్మమ్మతోటే చేపిస్తాంది. మా ఉప్పరి పెళ్ళికని మా బాబాయ్ బయలుదేరి వస్తా అంటే మధ్యలో ఎవరో అంటే కంకులు ఇచ్చిల్లట. ఇక కంకులు ఇటే పట్టుకొని వచ్చిండు. 4 కంకులు అంటే 4 కంకులే ఇచ్చిల్లా. 4కి 4 కాల్చుకొని తిన్నాం. వా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు కంకిలలో నుప్పుల మీద కాల్చే కంకులు అంటే మస్తు ఇష్టము. నా చిన్నగా ఉన్నప్పుడైతే మా మమ్మీ మంచి గాల్చిస్తుండే. అటు పోతే మా మమ్మీ అత్తే మా అమ్మ మంచిగా ఎమ్మిగా తినేదాన్ని కంకిలని. ఇక పెళ్ళని దగ్గర నుంచి నుప్పుల మీద కాల్చుకొని తిన్న కంకి ఒక్కనాడు తింటే పాపం. నేను ఊరికి పోయినప్పుడు కంకులు ఉండకపోతుండే, కంకులు ఉన్నప్పుడు నేను ఊర్లో ఉండకపోతుంటుండే. ఇంకా అట్లా ఏ రోజు కంకి తిన్నదే లేదు పెళ్ళని దగ్గర నుంచి. అయితే కళ్ళు, థమ్సాపులు, ఇంకా లెమన్ జ్యూస్లు అంట, ఆరెంజ్ ఏదో జ్యూస్లు అంట. వాటి పేర్లు కూడా నాకు తెలియదు. అన్ని రకాల జ్యూసులు, ఇన్ని రకాల వంటకాలు ఇవన్నీ ఉన్నా కూడా ఏది తినలేని సిచ్యువేషన్ నాది, ఏది తాగలేని సిచ్యువేషన్. అయినా పండగ రోజు తింటేనే పండగ వైబ్స్ అనిపిస్తాయి. తెల్లారి తిన్నా కూడా ఫీల్ రాదు. అందరు తిని అందరిని చూసి తెల్లారి తినాలంటే కూడా అసలు తినాలనిపించదు అసలు. గుడి కట్టిన ఇయర్ నుంచి వరుసగా 3 సంవత్సరాలు కాటమయ్య చేసుకుంటాను అని చెప్పిన కదా. ఫస్ట్ సారి కాటమయ్య చేసుకున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ సొంతం గొర్రెను కోసుకొని చుట్టాలు అందరిని పిలుచుకొని మస్తు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ సంవత్సరం బోనాలు పోదామంటే అప్పుడు ఎండాకాలం, అప్పుడు మేలోనే ఏమో చేసుకున్నట్టున్నారు. ఫుల్ ఎండలు. మా మహాగాడి 7 months బేబీ, చిన్న పాప. ఇంకా అప్పుడు ఏదో ఫీవర్ ఏమో ఉంటుండే నాకు ఎవరికో సంథింగ్. అందుకే ఆ ఇయర్ వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ వెళ్దామంటే నెక్స్ట్ ఇయర్ నాకు పీరియడ్స్ ఉంటుండే. ఈ ఇయర్ అయినా అట్లీస్ట్ ఫస్ట్ నుంచి ఉందామంటే ఈ ఇయర్ కూడా అసలు సెట్ అవ్వలేదు. ఎందుకో ఇట్లా అయిపోయింది. ఇంకా ఎవ్రీ కాటమయ్య ఫెస్టివల్. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఆ ఇయర్ మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి అసలు ఊర్లో ఎవరిని చుట్టాలని పిలుచుకోలేదు. ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే చేసుకున్నారు. ఈ ఇయర్ కూడా కొంతమందిని పిలుచుకున్నారు, కొద్ది మందిని ఎవరిని పిలుచుకోలేదు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ తక్కువ మందే వచ్చిళ్ళు.
ఫస్ట్ ఇయర్ వచ్చినంత పబ్లిక్ అయితే లైక్ ఈ ఇయర్ అయితే లేదు. అమ్మమ్మ వాళ్ళు అయితే ఎవరిని చుట్టాలని ఎవరిని పిలవలేదు. బోనము కంపల్సరీ తీసుకెళ్ళాలి, ప్రతి ఇయర్ తీసుకెళ్తున్నాము. అమ్మమ్మకి ఎట్లాగో చేతన కాదు, ఎవరో ఒకరు తీసుకుపోవాలి కాబట్టి పిన్ని రావాల్సి వచ్చింది. ఎంతైనా పిన్ని ఒక్కదానికి బోర్ కొడుతుంది కదా, అందుకోసమే ఇంకా నేను రావాల్సి వచ్చింది. దట్టు మా అన్నయ్య మా అత్తమ్మ వాళ్ళందరూ నాకు కాల్ చేసి ఉంటుండే. ఇంకా మా అన్నయ్య వాళ్ళు పదే పదే ఇంకా కాల్ చేసేసరికి బాగుండదు కదా వెళ్ళకపోతే అన్నట్టుగా ఇంకా నేను వచ్చిన. ఇంకా మొత్తం అందరు అన్ని తిన్నాక నా కోసం అయితే ట్యూస్డే కాబట్టి పిన్ని నాకు ఇవ్వాలని అయితే ఇంకా టమాటా కర్రీ చేసింది. ఇంకా నాకు అసలు ఎందుకో తినాలనిపించలేదు. ఎందుకు మీన్స్ నాన్ వెజ్ అని కాదు, నాన్ వెజ్ నేనేం ఎక్కువ తినను. నేను అసలు నాన్ వెజ్ వెజ్ ఏదైనా తక్కువే తింటా. పచ్చళ్ళతో అయితే నేను ఇంత ముద్ద ఎక్కువ తింటా. బగారన్నం అయ్యేసరికి బగారన్నంలోకి టమాటా కూర అసలు కాంబినేషన్ నాకు నచ్చలేదు. నేను బగారన్నం తినను రబ్బాయి అంటే ఇంకా దాంట్లోకి టమాటా కర్రీ తినాలంటే ఇంకా అస్సలే నచ్చలేదు. ఇంకా అందుకోసమే ఇంకా ఫ్రూట్స్ అవొకటి ఇవొకటి ఉన్నాయి కదా, ఇంకా అదొకటి ఇదొకటి తినుకుంటా ఉన్నా. మా మహాడి కోసం అయితే ఇంటి దగ్గర పిన్ని కొన్ని అప్పాలైతే ఎత్తాంది. ఈలోపు అత్తమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు పిలిచిలని చెప్పినాను కదా, వాళ్ళని కలిసేద్దామని ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అత్తమ్మ వాళ్ళ అక్క మన్మరాలు ఉంటుంది అనమాట. సో పాప కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చిన, అత్తమ్మ కోసం ఒక శారీ తీసుకొచ్చిన. కానీ నేను వచ్చేసరికి ఆ పాప వెళ్ళిపోయింది. అబ్బా అసలు వెళ్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఉంటారు ఈరోజే కదా దావత్తు తెల్లారు వెళ్తారు అన్నట్టు అనుకున్నా, కానీ నేను వచ్చేసరికి వెళ్ళిపోయిల్లు. కొంచెం డిసప్పాయింట్ అయినా. మళ్ళీ ఇక్కడ కొంపదీసి మా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండకుండా అత్తమ్మకి తీసుకొచ్చిన ఇచ్చి మళ్ళీ వెంటనే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. కానీ మా అన్న వాళ్ళు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే బోనం చేసుకునేదే మా అన్న వాళ్ళు కదా. సో మా అన్న వాళ్ళది ఇల్లు ఇక్కడ, బట్ మా అన్న వాళ్ళు ఉండేది మాత్రం హనంకొండలోనే ఉంటారు. ఇంకా అన్న వాళ్ళకి తీసుకొచ్చిన బట్టలు అవన్నీ పెట్టేసినాకనైతే అక్కడే భగత్ తినేసిండు నైట్ డిన్నర్. ఇంకా అక్కడ తిన్నాకనైతే మళ్ళీ అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చినాం. మేము వచ్చి రాగానే ఇంకా పిన్ని అప్పాలు అప్పుడప్పుడే చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేయలేదు నేను, ఇంక అప్పాలు తినైతే పడుకున్నా. ఈ చిన్న బ్లాగ్ ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.